చూసారా వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు? ఇదే సీను. ఎంతైంది ఇప్పుడు టైము? 4. మధ్యాహ్నం 12:30కి ఇంత మెక్కి బయటకు వచ్చారు వాళ్ళు. ఒకడు కాదు, వాడొకడు బయటకు వస్తాడు, ఏదో పెద్ద లోక కళ్యాణార్థం పోతున్నట్టు అందరు తలుపులు ఇట్లా కొట్టుకుంటూ వెళ్తారు అనమాట. ఓ 10 మంది జమ అవుతారు. మిగతా 2 వాళ్ళ చెప్పులు ఏం చేయాలో తెలియక, మన ఇంట్లో మనం బొమ్మలు కొనియాం కదా పిల్లలకి, అయ్యో అందుకే ఆ చెప్పులు కిందకి విసిరేశారట. అది తీసుకొని పైకి వస్తారట. ఇది ఫెచ్చింగ్ అట, ఇది ఒక ఆటట. నా చెప్పుతో కొట్టుకోవాలనిపించే చెప్పులో ఆట అనమాట ఇది. సో వాళ్ళు ఇట్లా ఆడుకుంటున్నారు. నేనేమో ఏం చేసా, ఇదిగో యాక్టివిటీస్ ఇవన్నీ ఏదో వీళ్ళని ఉద్ధరిద్దాము, నేర్పిద్దాము, అన్ని ఏదో చేద్దామని అదిగో యాక్టివిటీస్, స్టోరీస్. నమ్మో షోనం వీళ్ళ దుంపలదేగా ఆడి 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 దుమ్ములు ఎప్పుతున్నారు అసలు నిజంగా. అరే ఎంత హైపర్ యాక్టివ్ కిడ్స్ ఏంటండి. హైపర్ కాదు, హైపర్ అనే పదం కూడా సిగ్గుతో తలదించుకుంటది. ఇంత సమ్మర్ లో ఒక వేడి ఒకవైపు, ఇప్పుడు ఏదో గాలి వస్తుందో మిరిసిపోయి బుగ్గులు పెట్టకండి. దాని వెనకాల ఎంత వేడి వస్తుందో కేవలం నాకు మాత్రమే తెలుసు. అఫ్ కోర్స్ చూసే గాలి వస్తుందో మీకు కూడా తెలుసు. ఇక గాలిలో వీళ్ళని మేనేజ్ చేయలేక, గంటకి వీళ్ళకి పెట్టలేక, ఎంత ఆడినా అన్నము ఏదైనా తీసుకొచ్చి పెడితే తినమంటారండి. ఎన్నిసార్లు నేను చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, జ్యూసులు ఇవ్వాలి? అదుపులు చూడండి, మనిషిని పట్టుకోనియరు, నుంచోనియరు, కూర్చోనియరు, బ్యార్ 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 రోజంతా ఇదే. ఇట్లా చూస్తే ఇట్లా పెరిగిపోతారంటారు పిల్లలు. ఏడ పెరుగుతున్నారు? రైలింగ్ ఎక్కకురా బట్టే బాజ్, రైలింగ్ ఎక్కిస్తారండి. వీళ్ళు చూడడానికి సూపర్ స్టార్ లాగా ఉంటూ అన్ని మాసేషాలు వీళ్ళన్నీ. రైలింగ్ ఎక్కిస్తారు, కింద పడిపోతారు, కింద నుంచి ఏదో చూస్తానంటారు. కుక్కని మొన్న మా వాడు పోతూ అనుకుంటూ పోయాడు. దాని ఓనర్ పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అది వీడి మీదకి వస్తే దీన్నే కుక్క బతుకు అంటారు. ఆ పేరెంట్స్ మేము చేస్తామే వీళ్ళ వెనకాల పరిగెత్తేది, అది కుక్క బతుకు. ఇంత ఉన్నారు, ఇంత ఎనర్జీ లేసుకుంటారు. మెల్లగా రా అట్లా పరిగెత్తకండి రా. మండిపోదు, పరిగెత్తి. అసలు మన కష్టానికి వాల్యూ లేదండి. అరే వద్దు నాన్న, ఆడుకోవద్దురా, మెల్ల కూర్చొని ఆడుకోడురా, పరిగెత్తద్దురా, ఎంత చెప్పి కటశోష మనకి తప్పితే వాళ్ళు 5 నిమిషాలు కూడా అది వినరు, పాటించరు. ఇక ఇళ్లల్లో కూర్చోబెట్టి వీళ్ళని ఆడిపిస్తే మనం బొమ్మలు సద్దా వాళ్ళు తీసి పారేరు, బొమ్మలు సద్దా తీసి పారేరు. అరే అట్లా పరిగెడుతుంటే ఇట్లా అంత షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. చైల్డ్ ఫ్రెండ్లీ బిల్డింగ్స్ ఎక్కడికి కడతారంటే నాకు అర్థం కాదు. అంత షార్ప్ ఎడ్జెస్ ఉన్నప్పుడు ఇట్లా వీళ్ళు పరిగెడితే ముక్కులో మూతులో తగలరాని చోట తగిలి అట్లా ఎంతమంది పిల్లలకి ఫ్రాక్చర్లు అయ్యి, పెద్ద ఇంజురీస్ అయ్యి, నానా రబస్ అయ్యి, ఒకటి కాదండి 100 కష్టాలు. అసలు 150 కష్టాలు, ఒకటి కూడా కాదు, అనకూడదు కాదు. వీళ్ళు పోయి అందరినీ ఇచ్చేస్తూ ఉంటారు. ఎంతకని సమ్మర్ క్యాంపులలో చేర్పిస్తాం? మన దౌర్భాగ్యానికి ఆ సమ్మర్ క్యాంప్ వాళ్ళు కూడా 15 రోజులు సమ్మర్ లో బ్రేక్ ఇచ్చారు. సమ్మర్ క్యాంప్ నడుస్తున్నాడు. ఆ సమ్మర్ క్యాంప్ వాళ్ళు కూడా 15 రోజులు బ్రేక్ ఇచ్చారండి. ఎక్కడ దొరుకుతుంది మన లాంటి వాళ్ళకి తప్పితే? బాగా రాసుకొని వస్తాం మనం. దరిద్రం ఎక్కడో ఉండదు, ఇదిగో ఇక్కడ నుదుటి మీదనే ఉంటుంది. సమ్మర్ క్యాంపే 1.5 అయితే అందులో మరీ ఎండలు విపరీతం ఎక్కువగా ఉన్నాయని 15 రోజులు బ్రేక్ ఇచ్చారు. ఇంట్లో పెద్దవాళ్ళేమో అలసట వస్తుందని పడుకుంటారు. సరే, వాళ్ళని కూడా తప్పు పట్టేది లేదు. ఇంకెవ్వరికి అసలు హెల్ప్లు చేసే సగుడం అస్సలు ఉండదు. ఎందుకంటే వీళ్ళని ఎక్కడ ఎవడని మేనేజ్ చేసేది. 10 నిమిషాలు కూర్చోబెట్టగలిగిన నేను మా వాడిని పొద్దున్న నుంచి అంతే. ఓన్లీ 10 minutes కూర్చో, చదువుకో అంటే అర స్టోరీ ఏదో నా పెళ్లికి చదువుతున్నట్టు ఇదా చదివి నా మొహం మీద పడేసి పరిగెత్తాడు. పెన్సిల్ పట్టుకోరా, రాయరా, కలరింగ్ చేసుకోరా. కలరింగ్ వీళ్ళ మన జీవితాన్ని ఇంత పేలుగా చేసిన వీళ్ళు మనకి ఇంకా కలరింగ్ ఎక్కడి నుంచి చేస్తారండి?
కలరింగ్ చేసుకోరా, లేకపోతే కూర్చోరా, తినరా, ఫ్రూట్స్ తినరా, మంచి విజ్ఞానం నేర్చుకోరా. కొన్ని సోషల్ మీడియాలో కూడా మంచి మంచి స్పిరిచువల్గా ఉండేవి, లేకపోతే మంచి కథలు ఇవి చెప్పండిరా, లేకపోతే మీరే ఇంకో నలుగురిని పోగేసి చక్కగా ఇంట్లో కూర్చొని ఆటలు ఆడండిరా. చచ్చు సలహాలు ఇస్తారు కొంతమంది. ఇట్లాంటి జీవులని, ఇట్లాంటి వాటిని, ఇట్లాంటి క్రీచర్స్ని కూర్చోపెట్టట క్యారమ్ బోర్డులు, ఏటివి ఇవే చేయాలి. కాన్సన్ట్రేషన్ పెంచే చెస్ గేమ్స్ ఇట్లాంటివి ఆడాలట. అడ్డమైన ఆటలు ఆడడంలో ఒలింపిక్స్ లో కనుక పోటీలు పెడితే కాంస్య, రజత, స్వర్ణ పథకాలు ఇంకా అన్ని వీళ్ళే తెచ్చుకుంటారు. స్టేట్, డిస్ట్రిక్ట్ లెవెల్లో పోటీలు పెడితే ఇట్లాంటి చెత్త ఆటలు ఆడడంలో వీళ్ళే ఫస్ట్ ప్రైజ్ వస్తారు. పిల్లలు ఆడుకుంటూ ఎదుగుతారు అని అంటారు. ఎదుగుతున్నారు, మేము ఒదిగిపోతున్నాం, భరించలేక వీళ్ళని. మెట్లండి, 3 మెట్లు. ఈ బక్క కాళ్ళు వేసుకున్న వాళ్ళు 3 మెట్లు ఒక్కసారి ఎక్కుతారు. అసలు నాకు అర్థం కాదు. 3 మెట్లు పగిలితే పగిలిపోతుందిరో మూతి, ముక్కు. రాలే కూడా వీడికి 32 పళ్ళు. అప్పటికే అన్ని రాలిపోయే పరిస్థితి వచ్చాయి. ఆడిపోరు, నిజంగా అలిసిపోరండి. ఎంత తిట్టినా సిగ్గులుండవు తెలుసా. మనకి బాధ అనిపిస్తుంది తిట్టిన తర్వాత, అరే సారీ రా అనవసరంగా. 5 నిమిషాలే మళ్ళీ పారిపోతూ ఉంటారు. 5 నిమిషాలే. ఎన్నిసార్లు రావద్దని చెప్పినా, ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు కూర్చోమని చెప్పినా ఇక వీళ్ళని బయటికి తీసుకెళ్లితే ఉంటుంది మన యావదాస్తి అబ్బగా. పక్కన వాడి దగ్గర వాడి యావదాస్తి అప్పు చేసినా కూడా వీళ్ళని ఒక్క పూట సాటిస్ఫై చేయలేదు. నిజంగా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తే వీళ్ళ తిండ్లు అంటారు, గోల్ అంటారు. ప్లే ఏరియాలకు తీసుకెళ్తే అక్కడ కూడా ఆడంటారు. ప్రతి దారికి పిలుస్తారు, అరుస్తారు. అమ్మ అన్న పదం వింటేనే ఒక్కొక్కసారి బా దేవా అనిపించేలాగా ఉంటుంది. నాకు అర్థం కాదు ఏంటో అసలు. నిజంగా టీవీలు అంటారు, కూర్చుంటారు. కూర్చొని నోరు మూసుకొని ఆ టీవీలు అయినా చూడరు. ఆ బొమ్మలు ఎట్లా చేస్తుంటే వీళ్ళు అట్లా చేస్తారు. దుంకుతారు, టీవీల మీద పడేస్తారు. ఇరిటేషన్లు వస్తాయి, హైపర్ యాక్టివ్నెస్ వస్తాయి. ట్యాంకర్లు నిండిపోతున్నాయి. లేకపోతే సరే లోపలికి వెళ్ళి తెచ్చుకో, అది కూడా నేనే తేవాలా? వాటర్ కావాలట, వాటర్ వాడికి. ఇదేంటి తల్లి మంచినీళ్ళు కూడా ఇవ్వదని మీరు అనుకోకండి. బీ ఇండిపెండెంట్, సెల్ఫ్ ఈటర్. ఇంత నేర్పిస్తున్నప్పుడు వీళ్ళకి అన్ని చేసి పెట్టాలంటే 24 గంటలు మనకు ఓపికలు ఉండక్కర్లా. ఆడుకోవడం తెలుసు, అన్ని వస్తువులు ఎత్తేయడం తెలుసు. టీవీలు చూస్తున్నప్పుడు ఆ బొమ్మలు అవి ఎట్లా చేస్తే అట్లా చేసి అన్ని గుద్దేయడం తెలుసు పాడుగాను. అట్లాంటి హైపర్ యాక్టివ్ బిహేవియర్లు అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ సొంతగా వాళ్ళు చేసుకోరు. బద్ధకం ఇది ఉంది కదా, చేస్తుందిలే. ఎవడి కోసం చేస్తుంది? ఇంట్లో పెద్దవాళ్ళని చూసే వస్తాయి ఇట్లాంటి దరిద్రమైన అలవాట్లు. అనకూడదు నిజం. అరే ఆడినంతసేపు ఆడతారండి. ఎవరికో ఎక్కడో ఆ గ్రూప్ లో ఒకడికి తిక్కబుడుతుంది, ఒక్క తిక్కో ఒకడికో. వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కొట్టడమో తిట్టడమో, లేదా వీడిని వాళ్ళందరూ కొట్టడమో తిట్టడమో, రక్కడమో, రక్తాలు వచ్చేలాగా కొట్లాడుకోవడమో ఇది చేస్తారు. 2-3 రోజులు వాళ్ళు నార్మల్గా ఉంటారు అనుకో. 4వ రోజు వాడు వచ్చి పిలుస్తాడు, సిగ్గులు లేకుండా ఊరుకొని పోతారు. ఏది జరిగినా దులుపుకొని పోవడం అనే ఒక్క మంచి అలవాటు మాత్రం మనం వీళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. ఈగోలు ఉండవు, ఏముండవు. కానీ ఏం చేస్తాం? రప్చరే కదా. ఆంటీ ఐ వాంట్ టు హ్యావ్ దాట్, అమ్మ వీడికి దివ్వు, అమ్మ దానికి దివ్వు. వీళ్ళకి పెట్టడమే ఇదైతే వీళ్ళందరూ కలిపి వాళ్ళకి. ఒకప్పుడు మేము పెంచలేదా అని అంటారు. ఒకప్పుడు పిల్లలు ఎవరు ఇంత చెత్తల్లని చేయలేదమ్మా. ఎన్ని వీడియోలు చేసినా, ఎంత కంటెంట్ చేసినా ఈ కాన్సెప్ట్ మీద అస్సలు సరిపోతాయి. ఆ సమ్మర్ క్యాంప్ లో కూడా ఏం ఎంగేజ్ చేస్తారో ఏమో. నాకు తెలిసి వాళ్ళు ఏం నేర్చుకోరు సమ్మర్ క్యాంప్ లో. చాలా మంది పిల్లలు వాళ్ళని వదిలించుకోవడానికి ఎదురు డబ్బు కట్టి మనం ఒక హాఫ్ డే మనం పంపిస్తున్నాం సమ్మర్ క్యాంప్ లకి. ఎందుకంటే రోజంతా వీళ్ళు ఇంట్లో ఉంటే కడుతున్నాడు. మరి నువ్వేం చేస్తావు? ఒళ్ళప్ప చెప్పి కూర్చుంటావు. నేను ఒక్క మాట అంటే ఇంట్లో ఊరుకోరు, కానీ కొడుతుంటే ఇట్లా ఒళ్ళప్పలు చెప్తారు. ప్రతి దానికి కంప్లైంట్స్ ఒకటి. మేము నోరు తెరిచి చెప్తే అసలు ఇంకేంటి స్కూల్లో మేనేజ్ చేయరా అంటే 30 మంది పిల్లలు, వాళ్ళు తేరుకునే లోపలే 300 యాక్టివిటీస్ ఉంటాయి స్కూల్లో. అంతే కదా, వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు. 1-2 టీచర్స్ ఉంటారు, వెళ్తారు. ఓ క్లాస్ లో అర్థమై తేరుకోగానే ఇంకో క్లాస్, ఇంకొక యాక్టివిటీ, ఇంకో క్లాస్, ఇంకొక యాక్టివిటీ, మధ్యలో ఫుడ్, మళ్ళీ క్లాస్, మళ్ళీ యాక్టివిటీ. అంతలా మనం చేయలేము, ఎందుకంటే మనకి ఎవరు డబ్బులు ఇవ్వడు కదా ఈ యాక్టివిటీకి. పైగా రోజంతా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని దేవరించడం ఒకటి, సాగదీతాలు ఒకటి. సమ్మర్ ఎండలో ఒకవైపు మండిపోతుంటే వీళ్ళని చూసుకోలేక, వీళ్ళకి తిండి పెట్టలేక, వీళ్ళ మెంటల్ హెల్త్ ని మనకి మెంటల్ ఎక్కించకుండా వీళ్ళ మెంటల్ హెల్త్ వల్ల మనం జాగ్రత్తగా ఉండలేక చచ్చిపోతున్నాను నేనైతే. ఇంత తింటున్నారు, వాళ్ళని కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేమండి.
అరుస్తాము, కానీ ఒక్క దెబ్బేస్తే మనకే బాధ కదా. కానీ ఆ టైం వచ్చే కొత్తకి 50-60 సార్లు కొట్టాలనిపిస్తుంది. ఏం చేయలేదు. అందుకే చూడండి, ఆ ఫ్రస్ట్రేషన్ ఫ్యాట్ అంతా మనసులో దాచుకొని బాడీలు గుగ్గిపోతున్నాయి మనందరికి. మళ్ళీ రోజుకి ఒకటే పూట తింటాం మనం, రెండో పూట కూడా తినబుద్ధి కాదు. చచ్చిపోయింది, ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది మనకి. రెస్టారెంట్లకు వెళ్తే గోలా, మాల్స్కి వెళ్తే గోలా. ఈ సమ్మర్లో మొత్తం అవేవో వరల్డ్స్ ఉంటాయి కదా, నీటి వరల్డ్స్, ఫిష్ వరల్డ్స్, నా బొంద వరల్డ్స్ అని. అక్కడికి వెళ్తే గోలా, అదిగోని ఇది చేయి. కార్లలో వీళ్ళకి బయటకు తింటే కారా ఇది జిహెచ్ఎంసీ అని అనిపిస్తుంది లోపల. అన్ని తినేసి పాడేసి చెత్త చెదారం చెల్ల చెదురు. మనమేం తల్లిదండ్రులే నేర్పించాలంటే మనమేం చిన్నప్పటి నుంచి ఇట్లా వాళ్ళ ముందు యూ అని చెప్పి మనమేం చెయ్యం కదండి. వాళ్ళ జీన్స్ ఇంటర్నల్ గానే ఉంది. జనరేషన్ భ్రష్టు పట్టిపోయిన జనరేషన్. ఏ పెద్దవాళ్ళు ఇళ్లలో చిన్నపిల్లల్ని ఎంగేజ్ చేయరు. అన్నదమ్ములు కూడా ఉంటారు అనుకో, అన్నలు కానీ అక్కలు కానీ, చిన్నపిల్ల మీ వాంట్ వెరీ ప్రైవసీ అని ఆ పరికరం తీసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడో ఎవరో తక్కువ ఉంటారు ఆడిబుచ్చాలు, చెల్లెళ్ళని తమ్ముళ్ళని ఎంగేజ్ చేసేవాళ్ళు. అట్లాంటి తల్లులకి అసలు 100,000 వందనాలు. వాళ్ళకన్నా అసలు లక్కీయెస్ట్ పీపుల్ ఈ వరల్డ్ లోనే ఎవరు. ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయో, కనీసం ఒక హాఫ్ డే అయినా నేను బంధ విముక్తురాలు ఎప్పుడవుతానో, వీళ్ళకి చదివేది ఎప్పుడు బుర్రలకి ఎక్కుతుందో. ఆ స్కూల్ ఫీజులు చూస్తే అంతంత ఉన్నాయి, వీళ్ళు చదివేదేమో గోరంతా. దానికి తోడు ఈ సమ్మర్ లో ఇంకా ఈ హెరాస్మెంట్, ఈ బాధ నుంచి మనం ఎప్పుడు బయటపడతావో. రైలింగ్ ఎక్కకండి.